నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకు పంపిస్తాం, పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని సీఎం హెచ్చరిక. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తే గళమెత్తాలన్న పవన్, భక్తులుగానే కాకుండా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండాలని ట్వీట్. తిరుమల లడ్డూ కల్తీ కారకులు క్షమాపణ చెప్పాలి, వెంకన్న సొమ్ము తింటే పదింతలు పోతుందన్న ఎల్వి సుబ్రహ్మణ్యం. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో పెద్ద పులి సంచారం, పట్టుకున్న రెస్క్యూ బృందాలు. ఒత్తిడిని జయిస్తేనే సత్ఫలితాలు వస్తాయన్న ప్రధాని, విద్యతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలని విద్యార్థులకు సూచన. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, 31 మంది మృతి, ఇస్లామాబాద్లోని షియా మసీదు వద్ద పేలుడు. సద్విమర్శలు చేస్తే సరిచేసుకుంటామని, తప్పుడు విధానాలతో ముందుకెళితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. బలం ప్రదర్శనలు ఎన్నికలప్పుడు చేసుకోవాలని జగన్కు హితవు పలికారు. భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకు పంపిస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగుట్లలో పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. వైసీపీ హయాంలో జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు రాజముద్రతో ఇస్తున్నామని తెలిపారు. జగన్ హెలిప్యాడ్ కోసం ఇవ్వనందుకు ఓ వ్యక్తి భూమిని నిషిద్ధ జాబితాలో చేర్చారని వివరించారు. భూమి ఒక ఆస్తే కాదు, భవిష్యత్తుకు నమ్మకం. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. భూమి కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలుంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు, ఇవ్వమన్నారు వాళ్ళు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. రికార్డు చూసుకుంటే ఆయన పేరు లేదు, దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. భూ రికార్డులు మారిస్తే వెంటనే తెలిసేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామని సీఎం వెల్లడించారు. ట్యాంపరింగ్ కు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండోది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్ లో మీరు చూసుకుంటే మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్ లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన పీడీ యాక్ట్ కూడా పెట్టాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివి వినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకివ్వడం నా ధ్యేయం. తిరుమల నెయ్యి కల్తీ కారకులు ఎదురుదాడి చేస్తున్నారన్న సీఎం, తప్పుడు విధానాల్ని సహించేది లేదన్నారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఈలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా NDDB కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పా. సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు. కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు. రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు.
బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో. మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా గాని తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి, గాని తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం కఠినంగా ఉంటా. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడమే తమ ధ్యేయమని, 3 ఏళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాయలసీమలో దగ్గర 120 ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు. ₹1 ఖర్చు పెట్టకుండా వీళ్లు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ముచ్చుమర్రు ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది. ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ రోజు ఎన్జీటీ స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి. ఈ రోజు 225 లక్షల మెట్రిక్ టన్నులు పండ్లు పండిస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో 500 లక్షల పండ్లు రాయలసీమలోనే పండేట్టుగా చేసే బాధ్యత నాది. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది. నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్లీ ఈ రోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది. తూర్పుగోదావరి జిల్లాను దాదాపు వారం నుంచి వణికిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొత్త చెరువు వద్ద అటవీ అధికారులు పెద్ద పులిని బంధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పులిని ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు దాన్ని ఎక్కడికి తరలిస్తారు? ఇవాళ కోర్మాపురంలోనే ఉదయం నుంచి మట్టం వేసిన పెద్ద పులి ఇంట్లో ఉంది. ఆ తర్వాత పూలపాకలు దూరి చీకటి పడిన పాకలో నుంచి బయటపడింది. అయితే దాన్ని పశు నిపుణులు, వైద్య నిపుణులు, వైల్డ్ లైఫ్ సంబంధించిన వారు దాన్ని ట్రాంక్లైజింగ్ ద్వారా మత్తిచ్చారు. వెంటనే కోర్మాపురం పొంత వద్ద ఒకసారిగా దాన్ని మత్తెక్కడంతో అటవీ అధికారులు దాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. డ్రోన్లు బంధించి ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. ఇంకా ఎటువైపు తీసుకెళ్తారనేది కూడా వాళ్ళు తెలియపరచాల్సి ఉంది. అయితే అది సురక్షితంగా దొరకడంతో కొంత ఊపిరిపిస్తున్నారు. పశువుల పాకలో ఉన్న 2 ఊడి గేదెలు కూడా ఏమి హాని చేయకుండా దాన్ని ప్రాణాలు తీయకుండా అయితే ప్రాణాలతో వదిలేసింది 2 గేదెలు. రైతు కూడా 2 గేదెలు ప్రాణాలతో ఉండటంతో కొంత ఆనందపడ్డ పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఈ గ్రామంలో పెద్ద పులి సంచారం పొలాల మధ్య సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. అధికారులు ఎట్టకేలకు రెస్క్యూ ఆపరేషన్ చేసి చాలా తీవ్రంగా శ్రమించి అయితే దాన్ని పట్టుకోగలిగారు. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ. హిందూ ధర్మాన్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు దానిపై గళమెత్తడం కనీస బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం భక్తులుగానే కాకుండా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి భక్తుడికే ఒక ధార్మిక బాధ్యత ఉంటుందని, సగటు హిందూ మనస్తత్వానికి అలవాటైన నిద్రను వీడదామని పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లను ఎవరైనా అవమానించినప్పుడు అందరూ వ్యక్తిగతంగా బాధపడతామని, ఆ విషయాన్ని కర్మకే వదిలేసే పరిస్థితి మారాలన్నారు. మౌనంగా ఉండటం మన సామూహిక చైతన్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వెలుబుచ్చారు. కులం, మతం, ప్రాంతం, భాషపరంగా విడిపోయినా హిందూ ధర్మం ఒక్కటేనని గుర్తు చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మాత్రమేనని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే తిరుమల లడ్డూ కల్తీకి కారకులంతా క్షమాపణలు చెప్పాలని టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రాజకీయంగా వితండవాదన చేసే కన్నా శిక్ష అనుభవించాలని హితవు పలికారు. చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తినిపించారు. దురదృష్టం ఏమిటంటే బొంకించి తప్పే జరగలేదన్నట్టుగా మాట్లాడటం కూడా చాలా శోచనీయం. తప్పు చేసిన వాళ్ళల్లో చిత్తశుద్ధి ఇప్పటికి కూడా రావటం లేదు. మనం అక్రమాన్ని చేసినా కూడా మన మీద శిక్ష పడదు అనే ఒక భావంతో వారు ఆ రకంగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. లడ్డూ ప్రసాదం ఒకటే కాకుండా స్వామివారి అన్నప్రసాదాల్లో కూడా అదే నెయ్యి వాడతారు. ఉపదేవాలయాల్లో కూడా వాడే నెయ్యి ఈ విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రొక్యూర్ చేసిస్తూ ఉంటారు. ఇది తప్పిదమే కాదు, ఇది దుర్మార్గం. ఇది కలుషితమైన ఆలోచనతో పెట్టరేగిపోయిన కొంతమంది మన మనోభావాలని దెబ్బతీసేటట్టుగా వారు ప్రవర్తించారు.
దీని ద్వారా కోట్ల రూపాయలు వారు గుల్లకొట్టారు. స్వామివారిది ఒక్క రూపాయి మన జేబులో పడినా కూడా మన చేతుల్లోంచి 10 రూపాయలు వెనక్కి వెళతాయనే ఒక సత్యం త్వరలోనే నిరూపణ అవుతుందని కూడా నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. ఎవరైతే తిరుమల నుంచి ధనాన్ని సేకరించి దుర్మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని సంపాదించారో తప్పకుండా ప్రాయశ్చిత్తం వాళ్ళు అనుభవించవలసిందే. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి వాదించే కంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, మాకు డబ్బు మీద నమ్మకం ఉంది అని వాళ్ళ నమ్మకాలని బయట పెట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మౌనం వహించండి. మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి. ప్రాయశ్చిత్తంగా వెళ్ళి అంగ ప్రదక్షిణ చేస్తారో, పుష్కరిణిలో మునుగుతారో, లేదా తల నీలాలు అర్పిస్తారో, లేదా వెళ్ళి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని, అది మీకే వదిలేస్తున్నాం. మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా ఇది శ్రేయకరమైన పని కాదు. పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న ప్రదర్శనల వల్ల పోతున్న ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. అధికారంలో ఉండగా కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షుడిలా వ్యవహరించిన జగన్ ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ వే క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్లాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. తిరుమలపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా కృషి చేస్తానని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర చెప్పారు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. టీటీడీ ఈవోగా రంగనాయకుల మండపంలో ప్రమాణం చేశారు. రవిచంద్ర దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రభుత్వంతో పాటు భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి సలహాలు సూచనలు తీసుకుని చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయినప్పుడు ఏ రకమైన మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కాలేదని జగన్ పునరుద్ఘాటించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన జగన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబే క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని. సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది.
టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని గాని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాను దాదాపు వారం నుంచి వణికిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొత్త చెరువు వద్ద అటవీ అధికారులు పెద్ద పులిని బంధించారు. ఈ ఉదయం నుంచి పులి ముప్పతిప్పలు పెట్టింది. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలో ఇవాళ తిష్టవేసింది. ఓ పాడుబడిన ఇంట్లో నక్కి గాండ్రించింది. స్థానికులు అరుపులు కేకలు విన్న పులి పొలాల్లోకి పరుగులు పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాను దాదాపు వారం నుంచి వణికిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. కొత్త చెరువు వద్ద అటవీ అధికారులు పెద్ద పులిని బంధించారు. ఈ ఉదయం నుంచి పులి ముప్పతిప్పలు పెట్టింది. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలో ఇవాళ తిష్టవేసింది. ఓ పాడుబడిన ఇంట్లో నక్కి గాండ్రించింది. స్థానికుల అరుపులు కేకలు విన్న పులి పొలాల్లోకి పరుగులు పెట్టింది. కుర్మాపురంలో ఎట్టకేలకు పెద్ద పులిని అటవీ అధికారులు బంధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ముప్పు తిప్పలు పెట్టిన పెద్ద పులి ఎట్టకేలకు అటవీ శాఖ బోనులోకి మాత్రం చిక్కింది. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి తీరం నుంచి అది రోజుకొక ఊరు పయనిస్తూ పశువులను చంపుతూ ముప్పు తిప్పలు పెట్టింది. అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఎక్కడికక్కడ రాత్రులు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు పగలంతా సేదతీరుతూ గ్రామాల్లో పర్యటిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేసింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, నిపుణుల బృందాలు చాలా పెద్ద ఎత్తున కసరత్తే చేశాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా కూర్మాపురం మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలంలోని గ్రామంలోకి పెద్దపులి రావటం, కేశవరం కొండల నుంచి అది ప్రయాణించి ఉదయం ఒక పెంకుటింట్లో మొత్తం దూరింది. ఆ తర్వాత పెద్ద పెద్ద గాండ్రింపులతో గ్రామస్తులను అయితే భయపెట్టింది. వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్న అటవీ అధికారులు, నిపుణుల బృందం, ఎన్సిటిఏ అట్లాగే పూణే నుంచి వచ్చిన బృందాలన్నీ కూడా ఇక్కడికి గ్రామంలోకి పెద్దపులి వద్దకు వచ్చి దాన్ని మత్తు ఎక్కించేందుకు ప్రయత్నాలు చేశారు. వెంటనే ప్రజలంతా కూడా కొంత అలజడి చేయటం, శబ్దాలు తట్టుకోలేని పరిస్థితిలో పులి ఉంటుంది. దాని ప్రశాంతత భగ్నం కలగడంతో ఒక్క ఉదుటున పెంకుటింట్లో నుంచి మొత్తం పంటకాలను దాటి పొలాల మధ్యన పరుగులు పెడుతూ సమీపంలోనే ఉన్న ఇళ్ల మధ్యన ఉన్న పశువుల పాకలో దూరేసింది. ఆ పశువుల పాకలో లోపల 2 సూడి గేదెలు ఉన్నాయి. చంపేసిందని అందరూ భావించారు. రాత్రి వరకు అక్కడే నక్కిన పెద్ద పులి చీకటి పడగానే ఒక్క ఉదుటున దాంట్లో నుంచి పశువుల పాకలో నుంచి బయటకు వచ్చింది. గ్రామస్తులు వెంటనే లోపలికి వెళ్ళారు. రైతు కూడా లోపలికి వెళ్ళారు. 2 గేదెలు కూడా చాలా దానికైతే ఆ 2 గేదెలకి ప్రాణహాని చేయకుండా వదిలేసింది పెద్దపులి. ఇప్పటి వరకు దాని ప్రస్థానంలో మొత్తం దొరికిన ఎదురుపడిన పశువుల్ని, ఆవుల్ని, గేదెలను కూడా చంపుకుంటూ వచ్చిన పెద్దపులి ఇక్కడ మాత్రం వాటిని వదిలేసింది. వెంటనే అటవీ సిబ్బంది, అధికారులు ఒక్క ఉదుటున దాన్ని వెంబడించి
గ్రామంలోని చెరువు పుంత వద్ద మత్తు ట్రాంకులైజేషన్ ద్వారా మత్తు ఇచ్చారు. గన్తో పేల్చడంతో దానికి తాకింది. వెంటనే మత్తులో జారుకోవటం, దాన్ని హుటాహుటిన వాళ్ళు స్ట్రెచ్చర్పై తీసుకొచ్చి బోన్లో ఎక్కించి ఇక్కడి నుంచి తరలించారు. రాజమహేంద్రం చేర్చిన తర్వాత దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి తిరిగి సురక్షితంగా అభయారణ్యంలోకి వదిలే అవకాశం ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.